బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు షాక్ తగిలింది. ఆయన పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అప్పలరాజు ఇంటి దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. ఓ కేసు విషయమై ఎంక్వైరీకి వచ్చామని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే కార్యకర్తలకు అండగా ఇచ్చాపురం వెళ్లేందుకు సీదిరి అప్పలరాజు సిద్ధమయ్యారు. ఈ సమయంలోనే పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధం చేసినట్లు తెలుస్తోంది. పలాస మండలం కృష్ణపురం గ్రామానికి చెందిన బూర్ల విజయ కృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. విచారణ అనంతరం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 41 నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్ కు రావాలని తెలిపారు. మాజీ మంత్రి హౌస్ అరెస్టుపై వైసీపీ కార్యకర్తలు భగ్గుమన్నారు. పోలీసులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. చెప్పండి శ్రావణ్. థ్యాంక్ యూ శ్రేయవర్మ. ప్రస్తుతం అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీలో ఒక్కసారిగా కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని ఒక్కసారిగా కూడా పోలీసులు విచారణ పేరుతో స్టేషన్ తరలించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ నేతలు ఒక్కసారిగా కూడా ఆందోళన మొదలైంది. అయితే ప్రధానంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై క్రైమ్ నెంబర్ 486/2024 లో ఒక కేసు కూడా నమోదైంది. ఈ కేసుని పలాస మండలం సంబంధించినటువంటి విజయ కృష్ణరాజు అనేటటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్ లోనే మాజీ మంత్రి అప్పలరాజు చేసినటువంటి వ్యవహార శైలి పట్ల పోలీసుల పట్ల ప్రవర్తించిన తీరుపై అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెంది ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో 486/2024 క్రైమ్ నెంబర్ కింద అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో మాజీ మంత్రి అప్పలరాజుపై అయితే మాత్రం 352, 353D-B అలాగే 351 క్లాస్ 2 అలాగే 353 బిఎన్ఎస్ యాక్ట్ల కింద అయితే మాత్రం కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసు నమోదు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో నేడు అప్పలరాజుకి ఉదయం దాదాపుగా కూడా 12 గంటల సమయంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసుల అనంతరం అయితే మాత్రం కాసేపు హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అప్పలరాజు సంబంధించినటువంటి అంతరాంగం పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఒక్కసారిగా కూడా పోలీస్ స్టేషన్ కి విచారణ నిమిత్తం పోలీసులు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఒక్కసారిగా పలాస రాజకీయాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా అప్పలరాజు అరెస్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆందోళనకరమైనటువంటి పరిస్థితితో పాటు కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే సాధారణంగా ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళనకారులను కూడా ఇప్పటికే పోలీసులు అణిచిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. భారీగా అప్పలరాజు అరెస్ట్ అంటూ ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో జిల్లా నుంచి పలు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా పలాస పోలీస్ స్టేషన్ వద్దకు అయితే మాత్రం భారీగా చేరుకున్నటువంటి కార్యకర్తలు అయితే మాత్రం పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకొని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ రోజు మధ్యాహ్నం దాదాపుగా ఒంటి గంట సమయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు పాటు కూడా పోలీసులు అప్పలరాజుని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజా పరిణామాల దృష్టి అయితే మాత్రం పోలీసు భద్రతను కూడా స్టేషన్ పరిధిలో పెంచినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అప్పలరాజు అరెస్టు ఖాయమంటూ కూడా సమాచారం అందుతుంది. ప్రధానంగా ఇప్పటికే శ్రీకాకుళం నుంచి కూడా ఎడిషనల్ ఎస్పీతో పాటు ఎస్పీ కూడా పలాస పోలీస్ స్టేషన్ చేరుకున్నటువంటి పరిస్థితి ఓ వైపు నెలకొంది. అంటే అప్పలరాజు అరెస్టు ఖాయమంటూ ఒక నిర్ధారణ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇప్పటికే వరుసగా కూడా వైసీపీ నేతలు చేసినటువంటి అక్రమాలు బయటికి రావడం, ఆ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఓ వైపు కొనసాగుతుండగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళంలో అయితే మాత్రం మొట్టమొదటిసారిగా వైసీపీ నేత అరెస్టు ఖాయమైనటువంటి ఊహాగానాల పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి నేపథ్యంలో అక్రమాలకు పాల్పడినటువంటి వైసీపీ నేతలు ఎవరున్నారో వాళ్ళందరూ గుండెల్లో కూడా రైలు పరిగెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మాత్రం పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే మాత్రం గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. వేలాది మంది వైసీపీ కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినటువంటి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ కూడా వివిధ స్టేషన్ల పరిధిలో నమోదైనటువంటి కేసుల్లో కూడా ఓ వైపు పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మంత్రి అప్పలరాజుపై అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఇప్పటికే కేసులు నమోదైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈయనపై
పీటీ వారెంట్ కింద కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా పెద్ద ఎత్తున ఊహాగానం వినిపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో క్షణక్షణం కూడా పలాస నియోజకవర్గ పరిధిలో ఉత్కంఠభరితమైనటువంటి అప్పలరాజు అరెస్ట్ చర్చ అయితే మాత్రం కొనసాగుతుంది. అయితే జిల్లా నుంచి పోలీస్ బోసలు అందరూ కూడా ఒక్కొక్కరిగా కూడా ఎడిషనల్ ఎస్పీతో పాటు ఎస్పీ కూడా నేరుగా కూడా పలాస పోలీస్ స్టేషన్ కే బయలుదేరి వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అరెస్ట్ ఖాయమనే ప్రచారం అయితే ఊపుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పలాసలో ఒక్కసారిగా కూడా రాజకీయం అంతా కూడా హీటెక్కినట్లుగా కూడా మనకు తెలుస్తుంది సూయ. రైట్ శ్రావణ్, ఈ అంశాల మీద అసలు ఏ అంశాల మీద హౌస్ అరెస్ట్ చేశారు అసలు అప్పలరాజుని? అయితే ప్రధానంగా అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో పలాస పోలీస్ స్టేషన్ పరిధిలో తన అనుచరులకి అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారనే అంశంపై అయితే మాత్రం గతంలో మాజీ మంత్రి అప్పలరాజు అనేక సార్లు పోలీసుల పైన దుర్భాషలాడడం, పోలీసు వ్యవస్థను కించిపార్చడం, వ్యక్తిగతంగా పోలీసుల్ని దూషించడం, పోలీస్ స్టేషన్ మీద తన అనుచర గణాన్ని వేసుకొని పెద్ద ఎత్తున కూడా దాడి చేసే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఓర్వలేనటువంటి సామాన్య వ్యక్తి విజయ్ కృష్ణమరాజు అనేటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్ లోనే మంత్రి అప్పలరాజు చేస్తున్నటువంటి అరాచక పర్వాలపై అయితే మాత్రం ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఫిర్యాదు నేపథ్యంలోనే క్రైమ్ నెంబర్ 486/2024 గా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా అనేక సార్లు కూడా ఇదే అంశంపై అయితే మాత్రం అప్పలరాజుకి నోటీస్ ఇచ్చి కూడా గతంలో పిలిచినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా హాజరు కానటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరోసారి కూడా అదే కేసు విషయంపై అయితే మాత్రం మాజీ మంత్రి అప్పలరాజు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన క్షణం నుంచి కూడా మాజీ మంత్రి అప్పలరాజు తన అనుచర గళాన్ని వెంట పెట్టుకొని అక్కడ రగడ చేసే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మారకముందే మాజీ మంత్రి అప్పలరాజుని నేరుగా కూడా ఇచ్చినటువంటి 41A నోటీస్ పైన పూర్తి స్థాయిలో సమాచారం అందించాలి అంటూ కూడా స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్లుగా కూడా మనకు తెలుస్తుంది శ్రేయ. థ్యాంక్ యూ శ్రవణ్.